హరిగోవింద సిరిగోవింద అంటూ ఆ గోవిందనామాన్ని హరైనా సిరైనా కరుణించేటటువంటి మహానుభావుడే. హరి కరిరాజును కాపాడాడు, సిరి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి హరిసిరులిద్దరి కలయిక వల్ల కలిగేటటువంటి వరం ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి వైశిష్యం. ఇలాంటి కళ్యాణోత్సవాన్ని ఈ రోజున మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా అర్చకవరేణ్యులు విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన కైంకర్యాలు నిర్వర్తిస్తారు. నేడు ఒక చక్కటి వైశిష్యాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. కారణం ఏమంటే, లోకమంతా కూడా ఆనందాన్ని పొందుతూ లోకమంతా కూడా వెలుగు నింపగలిగినటువంటి వేనామాల వెన్నుడు మహానుభావుడు, 1000 నామాల వాడు వెంకటేశ్వరుడు, 3 నామాల ముద్దు గోవిందుడు అంటారు. అలాంటి గోవిందుడి యొక్క వైభవాన్ని ఈరోజు చాలా విశేషంగా మనం అనుసంధానం చేసుకునే అవకాశం లభిస్తూ ఉన్నది. ఇదిగో అర్చక స్వామి వారు కలశారాధన విశ్వక్సేనారాధన కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారు. వాటిని వీక్షిద్దాం, వారు పఠించే మంత్రాలను విందాం. ఒక్క మాట అందుకుందాం భక్తులారా. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం. కాబట్టి భగవంతుడు ఇక్కడ నిండి ఉన్నాడు. అలాంటి భగవంతుడిని ఒక్కసారి చేతులు జోడించి గోవింద అంటే 100 సార్లు గోవింద అన్న ఫలితం ఇస్తాడు స్వామి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆనంద నిలయవాసము ఆనంద నిలయవాసుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అటువంటి శ్రీవారి కళ్యాణం అంటే లోక కళ్యాణం, జగత్ కళ్యాణ కారకం, ఆనందదాయకం. ఆశ్వేజమాసం చివరిలోకి వచ్చింది. ఆశ్వేజమాసంలో విశేషమైనటువంటి వైశిష్యం ఏమంటే, ఒక చక్కటి వైశిష్యాన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రతి అమావాస్య చీకటితో ఉంటుంది, కానీ ఈ అమావాస్య రోజు వెలుగులు విప్పారుతూ ఉంటాయి. రేపటి రోజున దీపములను వరుసగా కూర్చి పండగ చేసుకునే దీపావళి అయితే దానికి కారణం విశేషంగా దుష్ట సంహారం జరిగినటువంటి రోజు. లోకకంటకులను ఎందరినో స్వామి తుదముట్టించినటువంటి మహానుభావుడు. రామావతారంలో, నారసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి, రామావతారంలో రావణాసురుణ్ణి, ఇక కృష్ణావతారంలోకి వస్తే బాల్యప్రాయం నుండే దుష్ట సంహారం మొదలుపెట్టాడు. బకాసుర, వృకాసుర, శకటాసుర, పూతన ఇత్యాదులందరినీ కూడా కంసుడు మొదలైన వారిని తుదముట్టించి, అలా ఇక కలియుగంలోకి వచ్చేటప్పటికి దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద అని చెప్పుకుంటున్నాం. అసలు ఆయన ఆవిర్భవించిందే దుష్ట సంహారం చేయడానికి. అయితే ఆయన ఏది చేసినా మనకి కనపడేట్టు చేయడు. ఆయన చేశాడో అని తెలిసే లోపలే ఆ పని పూర్తి చేసేస్తాడు ఆయన. అది ఆయనలో ఉండే గొప్పతనం. అటువంటి మహానుభావుడి యొక్క కళ్యాణాన్ని ఈ రోజున మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. ఈ కళ్యాణోత్సవాన్ని అర్చక స్వామి వారు భక్తితో నిర్వర్తిస్తారు. అత్యంత భక్తి భావనాయుక్తమైన విధానంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో భక్తితో వీక్షిద్దాం. భగవంతుడే సర్వస్వమును భావిస్తూ
రక్షించేది భగవంతుడు కాబట్టి అలాంటి భగవంతుడిని మరలా పిలుద్దాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. తదుపరి రక్షాబంధనం జరుగుతోంది. వారు పఠించే మంత్రాలు విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. శ్రీభూమి లీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మ రక్షాబంధన కర్మకర్షేవం శేషమావాహయామి, నాగరాజమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, శేషాయ నమః సమర్పయామి. వస్త్రజ్ఞాపత్ర్యాపణార్థే పుష్పాన్ని పూజయామి, ధూమాగ్రాపయామి, నిబంధర్శయామి, పురోభానైవేద్యం ముఖీవృతాంభో నివేదయామి. శేషాయ నమః. స్వప్రీతిః ప్రదన్నః ప్రదా భవంతో. ఓం స్వస్తి నామయిత స్వస్తి నామకస్తతే ధర్మణః స్వస్తి భోజాదిరోధనాదిన స్వస్తి ద్యావా ప్రథమే సుధేతునా స్వస్తయే వాయువప్రవామహే సోమం స్వస్తి భువనస్య ప్రస్ఫురం సర్వాగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో ప్రవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా ప్రవస్వస్తయే స్వస్తి నో రుద్ర పార్థం వజః స్వస్తి మిత్రాపురుణ స్వస్తి పత్తే రేపతే స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో అజదే కృతే స్వస్తి పంత మనోజరేమ సూర్య చంద్రమసా వివ పునర్దదాచాదాగ్నియా సంగామేమహే స్వస్తైనంతాక్షమరిష్టనేమి మహర్భూతం వాయుసం దేవతానాం అసురగ్నింద్రాజం దస్తదోమారహేమ అహం భోచామాగేం చ సత్యాత్యేయం మనసాజిరాజ్యం ప్రజవానిశ్రణం ప్రపత్యే స్వస్తి సంభాజే శుభయన్నో అస్తు శుభగం శుభం. సకల శుభదాయకం, సమస్త కళ్యాణగుణ వైశిష్యం, శ్రీవారి నిత్య కళ్యాణోత్సవ వీక్షణం. కళ్యాణం పరమాత్మదేవమనిసం శ్రీ వెంకటేశం భజే అని స్వామివారిని భజిస్తూ, స్వామివారిని వేడుకుంటూ, స్వామివారి యందు భక్తిభావన కలిగి ఏ భక్తులు భక్తితో వీక్షిస్తారో ఈ రక్షాబంధన సమయంలో ఎవరు విజ్ఞాపన చేస్తారో వారిని కాపాడుతారు. నేటి విశేషాన్ని కూడా అనుకుందాం. చాలా విలక్షణమైనటువంటి వైశిష్యం కలిగినటువంటి కృష్ణావతారంలో స్వామివారు లోకకంటకుడైన నరకునెదును మాడి, లోకకంటకుడైన నరకునెదును మాడి లోకంబునకు వెలుగు నింపినట్టి, లోకకంటకుడైన నరకునెదును మాడి లోకంబునకు వెలుగు నింపినట్టి, గోవర్ధనోద్ధారి గిరిధారి అయినట్టి గోవిందునకు చేతు వందనంబు, గోవర్ధనోద్ధారి గిరిధారి అయినట్టి గోవిందునకు చేతు వందనంబు, లోకకంటకుడైన నరకునిదును మాడి. అయితే ఇక్కడ పురుషకారత్వం విశేషంగా చెప్పబడుతుంది. పురుషకారత్వం అంటే శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ఇష్టం. అష్టభార్యలు ఆయనకి, పట్టమహిషి రుక్మిణీదేవి. అయినా ఆయన మనస్సు, ఆయన ఆలోచన, ఆయన చూపులు, ఆయన వైశిష్యము ఎప్పుడూ సాత్రాజితి మీదే ఉంటుంది. సాత్రాజితే అంటే సత్యభామ, సత్రాజిత్ యొక్క కుమార్తె. మరి ఆమె అంటే చాలా ఇష్టం. నరకాసుర సంహారంలో కృష్ణ పరమాత్మకు చేదోడుగా ఉంటూ సహకరించినటువంటి అటువంటి వైశిష్యం అంటే ఒక ధర్మకార్యంలో, ఒక ధర్మకార్య నిరతిలో తోడుగా ఉండటము అనేది చెప్పుకోదగినటువంటి వైశిష్యం. లోకకంటకుడైన నరకుని దునుమాడి నరకాసుర సంహారం చేయటం వల్ల లోకానికి ఉన్న కంటకం అంతా పోయింది, సంకటాలన్నీ తొలగిపోయినాయి. అందరూ ఆనందంగా పండగ చేసుకుంటారు. నిజమే, మరి ఉన్న ఇబ్బందులు తొలగిపోతే వచ్చేది ఆనందమే కదా. చీకటి తొలగితే వెలుగు వస్తుంది. మరి చీకటిని చూసి చీకటి చీకటి అనుకుంటే తర్వాత వచ్చే వెలుగు మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకని ఆ చీకటిని భరించగలగాలి. చీకటిని భరించగలిగినప్పుడు వెలుగును చూడగలుగుతాం. కష్టాల కడలి నుండి బయటపడాలంటే
భగవన్నామ సంకీర్తన అనేటటువంటి నావ మన వెంట ఉండాలి. ఆ నావను అధివసించాలి. ఎందుకంటే ఎప్పుడూ కష్టాలుంటాయని ఆశపడక అనుకోవక్కర్లేదు. సుఖాలు వెన్నంటి ఉంటాయి. వెలుతురు వెంట చీకటి వలె, సూర్యుడి వెంట నీడ వలె ఎప్పుడూ కూడా కష్టాలకు పక్కన సుఖాలు ఉంటూనే ఉంటాయి. అలాంటి సుఖాలనిచ్చేటటువంటి, శుభాలనిచ్చేటటువంటి సుఖదాయకుడు, శుభదాయకుడు అయినటువంటి వెంకటనాథుడు మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ద్వాపరయుగంలో కృష్ణావతారంలో ఉన్న విశేషాన్ని మనం అనుకున్నాం. మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామి మహానుభావుడు ఆయన యొక్క వైశిష్యాన్ని వీక్షిస్తూ రక్షాబంధనాన్ని వీక్షించాం. తర్వాత అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. భక్తితో అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. దేవతలందరికీ అగ్ని ద్వారా హవిస్సులు సమర్పిస్తారు. తర్వాత తెరపట్టేటప్పుడు చక్కటి సంకీర్తన విందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. उपावरोग्निधाय तातवेदसे भुवनस्य अरणं गृहीत्वा तातवेश्ये अग्निसत्तानन्द्योः हृदयगुहप्रज्वाल्य उपावरोग्निधाय अग्नाय गवेदे गुणानो हविदादे यहोदा सतभृजे अग्देवन्नस्व अर्मदेवन्नस्व सरस्तेवन्नस्व तसोदप्रसोवा तसद्वरेण्यम्बर्को दिवस्तिमहे देवप्रचोदयादे ब्रह्मज्ञानं ब्रह्मं प्रस्तादयो देनावः समुद्यावमान्तविष्टाः ओं भोः ब्रह्माणमवाहयामि प्रजापतिमवाहयामि पितामहमवाहयामि हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेरभ्यर्च्य सोमो देनगं सोममवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्द्रमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः सर्वोपचारेरभ्यर्च्य प्रबन्धोषयामि आदशिरमानोऽस्तु ॐ प्रोक्ष्य पात्रादानामाधाय वसोऽसौर्यस्य रश्मिभिः अवोदाग्ने प्रोक्षिरास्ता विष्टास्तुपोज प्राच्य विष्टास्तुपोजे दक्षिणदा विष्टास्तुपोजे तेञ्च विष्टास्तुपोजे पश्चिमदोत्तां विष्टास्तुपोजे श्रुदासे पृथिव्यापोष्यामि ब्रह्मण प्रेष्यामञ्च अदशर्मानोऽस्तु ॐ प्रोक्ष्यां वर्घो देवस्तेमहे देवप्रचोदयादे ब्रह्मदग्निनां प्रजापतिमवाहयामि इन्द्रमवाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि आपवोपास्पृश्य बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वर्णमवाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषाणमवाहयामि लक्षमवाहयामि लक्षसोमवाहयामि औपासग्नमवाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापते दुष्टरूपामि अग्नये दुष्टरूपामि अग्निसोमाप्या दुष्टरूपामि कलसम्पूर्णात्वासहित्वाम् अक्षताम् अर्भ्यर्च्याम् आद्याम् चरुभिः इंद्राय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अग्नेमुन्नस्व नवदेमुन्नस्व सरस्तेमुन्नस्व देवप्रसोभा करसम्पूर्णात्वाघारान्त मुहूर्तस्तमुहूर्त महान्तो निगृह्णन्तु वायुव्यादग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्या ईशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा परभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आप उपास्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा ओष्णै स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासज्ञाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्याभिहार्य चरम सागित्वां गृहेत्वा
పునరభిగార్య ఓం భూ స్వః ఓం భవస్వః ఓం శివస్వః ఓం భూర్భవస్వస్వః ఐతేర్మగస్తాః తదప్రాసావేః అస్రేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రేష్ఠపదే పురుషోత్తమయస్మృతిగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్య స్నేహోం లీలాసమేతస్య శ్రేష్ఠిర్వాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఆఘారमध्ये మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లుణాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాయ వైష్ణవం హోషే ఐదేవన్నస్వా సరస్యవన్నస్వా ప్రసోభా అతో దేవామంతురాయ ద్వావిష్ణుచక్రమే పృథివ్యా సప్తనాభే స్వాహా ఇదం విష్ణుచక్రమే త్రేధాగతే పదం సమో నమస్య వాగం సురే స్వాహా త్రేణ పదాచక్రమే విష్ణుర్గోప అదాభ్య సర్వధర్మాణి ధారయన్ స్వాహా విష్ణాకర్మాణి పశ్రయతో ప్రధాని పస్పదే ఇంద్రస్య యజ్ఞస్సగాం స్వాహా అద్విష్ణాత్ పరమం పదకం సదా వసంతి సూర్యః తమేవ చక్షురాజనగ్గ స్వాహా తద్విప్రాసో వన్యమో జాగ్రవాగం సస్సంతదే విష్ణార్యత్ పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవస్వాహా ఓం శివస్వాహా ఓం భూర్భవస్వస్వాహా ఐతేర్మగస్తాః తదప్రాసావీ. జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను చలరేగి నీవు నట్టె చిత్తము కరగి తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వినయాలు నీకు చేసి విందులెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను వినయాలు నీకు చేసి విందులెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు
దేవాది విస్తారకస్య దేవాసుర ప్రస్తారకస్య నిఖిలకమవాయమానస్య వయఃపారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవల నిర్మిత సంతానోధ్యాన పర్వృతే విశ్వక్సేనాది ప్రధానకం పురుషద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతమే వ్యక్తమదమహంకార ప్రదీయ తేజో వాయురాకాశాత్ తైరాపనైరావృతే అస్మిన్ మహతత్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి గౌర్మానంత పృథవే క్షీరసాగరే శ్వేతద్వీపదివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీజల సప్తపాతాళకస్యోపరితలే బోర్లోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపడా మణిమండలమండితే దిగ్దండసుండార్తంబోర్తంబితే లోకాలోకే చ వలయితే లవణాసాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దేవైర్దేవతే మాహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే హేమగౌడాది మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతారాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానంతకే పంచాశత్కోజల విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమిరాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వైకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి భృగుగానుసారభిః భృగ్వత్రమరీచికాస్యవాభిః గురుజాతుర్లక్ష్య ప్రమాణాభిః దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంకరచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమోమహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమాక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్ర్యాజ ప్రవరాన్నద భారద్వాస గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత పరవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్ర్యాజ ప్రవరాన్నద భారద్వాస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోధ్యాదివసాదే పశ్యదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శ్రమణ పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్ర్యాజ ప్రవరాన్నద భారద్వాస గోత్రోద్భవస్య సమస్త దేవతాదముకట మరయచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్ర్యాజ ప్రవరాన్నద భారద్వాస గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయురుహార దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్యయవ్వన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి
పరబ్రహ్మణే వరాయ రఘుజస్సామాత్మరణ సోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాజినీం ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్సశ్రేణి ప్రచారే ప్రవరాన్యద శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థర నివాసినీం ఆనందగణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం పుణీత్వమే దాస్యామి కాశ్యపావస్తారనైత్రవ ప్రారే ప్రవరాన్యద కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారబృందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం పుణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాప్రణైర్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయాః కన్యాదాన మహోర్తస్య మహోర్తో మహాంతో నిగృహంతో సమహోర్తోస్తు. కన్యాదానం గృహస్థాశ్రమంలో గృహస్థు అనేక దానాలు చేస్తూ ఉంటాడు. అన్నదానం, మహాదానం, విద్యాదానం, మహత్తరం. కానీ ఈ దానాలలో కన్యాదానం ఆగమశాస్త్ర ప్రకారం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడే అర్చక స్వామి వారు సభక్తిపూర్వకంగా తాదాత్మ్యంతో పఠించారు. తరతరములు తరించడానికి అనువైనటువంటి సాధకంగా కన్యాదానాన్ని చెప్పారు. తండ్రి, తాత, ముత్తాత అనేటటువంటి క్రమాన్ని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తేన ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాత్మలోకేషు అని చెప్పారు. నిజమే. మరి మన తండ్రి, మన తాత, మన ముత్తాత ఈ క్రమం చూసుకుంటే వారు చేసినటువంటి పుణ్యాన్ని మనం చేయగలుగుతున్నామా? వారు చేసినటువంటి జపతపాలు మనం చేయగలుగుతున్నామా? వారు చేసిన దాన ధర్మాలు మనం చేయగలుగుతున్నామా? వారు నడిచినటువంటి మంచి సన్మార్గంలో మనం నడవగలుగుతున్నామా? వారికి ఉన్నటువంటి మంచి పేరు మనం సంపాదించుకోగలుగుతున్నామా? ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. వారిచ్చినటువంటి ధనాన్ని, స్థిరచరాస్తుల్ని వినియోగించుకోగలుగుతున్నాం, కానీ వారి మార్గాన్ని మనం నడవగలుగుతున్నామా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే ఆగమశాస్త్రంలో చక్కటి సమాధానం లభిస్తుంది. అందుకనే 3 రకాల రుణాలు మనం తీర్చుకోవాలి: దేవరుణము, ఋషి రుణము, పితృరుణము. దేవరుణం తీర్చుకోవడానికి దేవాలయాలకు వెళ్తాం, పూజలు చేయిస్తాం, అర్చనలు చేయిస్తాం, నమస్కారాలు చేస్తాం, ప్రదక్షిణాలు చేస్తాం, మరి సాష్టాంగ నమస్కారాలు చేస్తాం, ఎన్నో చేస్తాం. ఋషి రుణం తీర్చుకోవడానికి అత్రి, భృగు, కశ్యప, భరద్వాజ, విశ్వామిత్ర, కౌశిక, కౌండిన్య ఇత్యాదిగా వశిష్ఠ మొదలుగా కలిగినటువంటి ఋషులందరినీ కూడా మనం తలుచుకుంటాం. కానీ పితృరుణం తీర్చుకోవాలంటే చాలా గొప్ప విషయం. అది అంతంత మాత్రంగా అయ్యేది కాదు. కారణం ఏమంటే, తండ్రి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని మరి సత్కార్యంలో, సన్మార్గానికి వినియోగించాలి. తండ్రి ఇచ్చినటువంటి ఈ శరీరంలో ఒక నోరున్నది, చెవులున్నాయి, కళ్ళున్నాయి. ఇవన్నీ మనకెందుకు ఉపయోగపడుతున్నాయంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేయడానికి వినియోగించబడతాయి. అందుకనే పణిశైలాధిపుడేతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్లవారులకు ఈ గోవిందుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు అంటాడు ఒక కవివరేణ్యుడు. గోవిందుడు మాకు ధనము, మాకదే ఆస్తి, తరగనటువంటి ఆస్తి, స్థిరాస్తి, చరాస్తి గోవిందుడు. అందుకనే కోటి పాపాలైనా గోటితో వీగిపోయేలా చేసే సాటి లేని మేటినామమే గోవిందనామం. తపించేవారికి తలలోని నాలుక, జపించేవారికి జన్మరాహి చకారకం, భావించేవారికి భవబంధ విమోచనం, ఊహించేవారికి ఉత్తుంగ చైతన్య తరంగం, శోధించిన కొద్దీ ఎడతగిన అపార సాంద్రత ఆనంద సాధకం గోవిందనామం. గోవిందనామాన్ని మన తండ్రి గారు పలుకుంటారు, మన తాతగారు పలుకుంటారు, మన ముత్తాతగారు పలుకుంటారు. ఆ క్రమాన్ని మనం తెచ్చుకోవాలి. కాబట్టి గోవిందనామంలో ఉండే వైశిష్యాన్ని మనం విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. అన్నమాచార్యుల వారు తన సంకీర్తనలో గోవింద గోవింద అని పిలువరే, గోవిందాయని పొగడరే అన్నాడు. పాండవ వరదాయని పాడరే అంటాడు.
అండజవాహను కొనియాడరే అంటాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క సంకీర్తనలో ఒక విశేషాన్ని చెప్పాడు ఆయన. పాండవ వరదుడు, పాండవులకు వరాలు ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈరోజు కృష్ణావతారాన్ని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే నరక చతుర్దశికి సంబంధించినటువంటి విశేషం కాబట్టి లోకకంటకుడైన నరకాసుని దుష్ట సంహారాన్ని చేసినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. కాబట్టి పాండవ వరదుడు, అండజ వాహనుడు, గరుడ వాహనం మీద స్వామి ఎప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుణ్ణి గోవిందా అని 2 చేతులు జోడించి వేడుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు, కాపాడుతాడు, కటాక్షిస్తాడు, రక్షిస్తాడు, పరిరక్షిస్తాడు. కాబట్టి భక్తులారా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని గోవిందనామంతో వేడుకుంటూ మాంగళ్య ధారణను వీక్షిద్దాం. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. నేడు మంగళవారం జయవాసరం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. అలక్ష్మేర్నాశయామ్యహం అభోతిరసవృద్ధం చ సర్వార్ణర్నసమే గృహాదే గంధద్వారాంధురాదుర్గా మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతువే కంఠే భద్నామి శుభగే కంఠే వసరదాం సదం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతువే కంఠే భద్నామి శుభగే కంఠే వసరదాం సదా. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే. గోవింద స్వాహ గోవింద స్వాహ విజ్ఞానంద స్వాహ విజ్ఞానంద స్వాహ మనబ్ద స్వాహ సప్తరేబ్ద స్వాహ వనమాబ్ద స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ భోగం శివ స్వాహ ఓం భూర్భువ స్వాహ ఐతేర్మగ్రస్తాః తదప్రాసావేః అసరేవ దేవస్య భగవతో నారాయణస్య ఏకపదే పురుషోత్తమస్మృతిగ్రాండకోటే బ్రహ్మాండనాయకస్య శ్రీభోమనిడాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం లాధోం హోషే ఐతేమన్నస్వానపదేమన్నస్వ సరసేమన్నస్వ దేశోభా ఇమాన్ లాజానపిగార్యాన్ ఇమాం లాజానాపదయో భద్రమోదా స్వాహా
इमान् लाजानापदयोपपामि पादुरे स्वाहा नर्यप्रजान्मे गोपाय अमृतत्वाय देवसे जातान् जनिष्यमाणान् च अमृते सत्ये प्रतिष्ठितान् समन्नमिहायुषे अदब्धायोसे तदन हविषन्न पितङ्कृण सक्कस्य पसान्मे गोपाय द्विपादो ये च दुष्पदः अष्टासभाश्रिया जिहाग्ने ये चैत सभासुगाः सप्रभसभान्मे गोपाय ये च सभ्या सभासदः तारेन्द्रियापदः कुरु सर्वमायरुपादुरान् अहे बुद्धय मन्त्रन्ने गोपाय यमुजय श्रिययः विदः प्रजस्सामानुजोगं चे साहिस्ते रमृदासुरान् ॐ भो स्वाहा ॐ भव स्वाहा ओगं सव स्वाहा ॐ भूर्भव स्व स्वाहा इमान् लाजानापतयो पवित्रमोधा स्वाहा अजते नमग्रस्ताः देवसविदप्रासावेः अस्रेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमस्य विज्ञानकोटि ब्रह्माण्डनायकस्य श्रीभोमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं राजहोमान्ते मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे विनादोषादि समस्तदोषप्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं हौष्ये ऐदेवन्नस्वा हृदयमन्नस्वा सरस्तेमन्नस्वा देशविदप्रसोभा अतो देवामन्दुनाय द्वाविष्णुचक्रमे पृथिव्या सप्तनाभे स्वाहा इदं विष्णुचक्रमे त्रेदाय ते पदं समो नमस्य वागं सुरे स्वाहा चक्रमे विष्णुर्गोपा अदाप्यः रोदर्माणिदारयन् स्वाहा अष्टाकर्माणि पस्तरेदा प्रदानि पस्पदे इन्द्रस्य यज्जस्सगां स्वाहा तद्विष्णात् परमं सदा पश्यन्ते सौरयः दवे विचक्षुराजनग्ः स्वाहा तद्यप्रासो विपञ्चमो जागृवागं सस्सविन्दते वैष्णार्यः परं पदग्ः स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐतेर्वग्रस्ताः देवसविदप्रासा नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमजस्त्रिपतिग्राण्डकोटे ब्रह्माण्डनायकस्य श्रीभोमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्तहों हौष्ये ऐदेवन्नस्वा हृदयमन्नस्वा सरस्तेमन्नस्वा देवसविदप्रसोभा यस्तमग्ने दिवाकरमग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपते स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा वसुष्टेभ्यः स्वाहा तेरन्दुष्टैः स्वाहा नष्कृत्यै स्वाहा दौराभ्यै स्वाहा दैव्येभ्यः स्वाहा तराभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा तेजोदये स्वाहा समिधसे तेजोदे देवे स्वाहा सोमस्य वृतुनेवाय स्वाहा सौर्यस्य धीमहि वृतुनेवाय स्वाहा वायुं मे धीमहि वराभ्ये स्वाहा नेपाहि स्वाहा सप्तदिक्पातो प्रियाणि सप्तहोत्राधात्वानि विमानद्यानघृतेन स्वाहा विमानद्यानघृतेन पूर्णादिभवते स्वाहा अग्निभक्तज्ज स्वाहा मेघभक्तज्ज स्वाहा पृथ्वी भक्तज्ज स्वाहा वोष्ठर्गन्धर्वा तरब्ज स्वाहा अग्निजेर्णं वेदजेर्णं जहोजेर्णं पृथ्वे जेर्णं समद्वा हविषा हृतेन आज्यशेषं पूर्णाहुति इन्द्राय स्वाहा पूर्णाहुति उत्तमाञ्जहोति ओर्णाहुतिः पूर्णायुर्मुहूर्तस्य मुहूर्तो महान्तो न गृह्णन्तो सुमुहूर्तोऽस्तु अग्निस्तृप्तत जौस्तृप्तत पृथ्वे तृप्तत ब्रह्माभ्यार्गन्ताम् अजते नमग्रस्ताः तेजोजप्रासाभिः पौत्रं पौत्रं स्वाहा
प्राच्यां दक्षिणायां उदेत्वाम् अथरायाम् एकदक्षिणदप्रजोपनयाम् उत्तरदप्रजोपनयाम् पश्चिमदप्रजोपनयाम् प्राच्यां विष्णो सदनमसीं ग्रन्थं ग्रन्थं विसृज्याम् अग्निप्रोक्ष्याम् आप्यायन्तां दोषतयो विष्णुभे भूतस्पादेतु मे भस्ममालिप्याम् वेणु भूतस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् स्थिरयो सोमो नमः त्रयार्षं जमदग्नित्रयार्षं गास्तमग्नित्रयार्षं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपो हिष्ठामयो भवस्तानभोर्जे जनातुर महेरणाय दक्षते उततेरेव मातरः अस्मारङ्गमामहो यस्पक्षया यजन्वता आपो जनयता जनः दिवस्य यस्वान्तरिक्षयदस्वा ब्रह्मवर्चसा यत्वा अनुरयीनाम् आपो जनयता जनः ॐ सोमेश्वरस्तमे गोपगे नमस्य यत्तेजं वाचनं वाग्ने जातवेशे भगवान् तृप्ततो नमः कायैर्वाचा मनसेन्द्रियैर्वा विद्यात्प्रावा प्रकृते स्वभावात् साक्षात् श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु तस्य ब्रह्मयामि सोमुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमुपगस्य यज्ञेश्वराय नमः गूढोपहारनैवेद्यं समर्पयामि आद्योपहारं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः अस्य ब्रह्मार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पितमस्तु సమస్తము భగవంతుడికి చెందడం ఇక్కడ విశేషమైతే అర్చక స్వామివారు సమరం శ్రీ కృష్ణార్పితమస్తు అంటున్నారు. కృష్ణతత్వాన్ని ఈ రోజున చక్కగా వారు కూడా అనుసంధానం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపన కోసం అవతరించినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు తన వైశిష్యాలెన్నో చూపిస్తూ అందరినీ కటాక్షించినట్టు అదయన్ శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై కుబ్జపై నరుపై కుచేలుపైన్ బరకు నీ కృపారసంబు మాపైన్ కొంతరా నిమ్ము నీ పాదబ్జంబులు నమ్మినాము జగదీశ కృష్ణ, నీ చరణాలను ఆశ్రయించున్నాము కృష్ణ, కాపాడమని మనం వేడుకుంటే గోదాదేవి మాలే మణివన్నా అని పిలిచిందట. ఆ కృష్ణ పరమాత్మని పిలిచి ఆయనకు అనుగ్రహాన్ని పొందింది. ఎలా? కలలో స్వామిని దర్శించింది. ఏమిటండి కలలో దర్శించడం ఏంటి, ఇళ్లలో నిజమవటం ఏంటంటే అదే మరి స్వామి యొక్క వైభవం. 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో వచ్చాట స్వామి. వారణమాయిరం పూరప్పాట అంటారు ద్రవిడ సాంప్రదాయంలో. 1000 ఏనుగులతో ఊరేగింపుగా వచ్చాడు స్వామివారు. గోదాదేవిని వివాహమాడాడు. ఆ వైభవాన్నంతా నాట్యార్ తిరుమజైన దివ్య ప్రబంధంలో వారణమాయిరం అనే పాసుర రూపంలో విజ్ఞాపన చేశారు. తదుపరి పుష్పమాలా పరివర్తనం. చెట్టుకు పూసిన ప్రతి పువ్వు స్వామివారి చెంత చేరాలనుకుంటుంది. స్వామివారి చెంత చేరిన ప్రతి పుష్పము కూడా ఆనందపడుతూ ఉంటుంది. అలాంటి ఆనందము వికసిత సౌరభంతో ఉన్నటువంటి పుష్పములు చేసుకున్నటువంటి పుణ్యం. ఏ చెట్టుకు ఏ కొమ్మకు లభించినా స్వామివారికి అమ్మవారికి కైంకర్యంలో వినియోగించబట్టమే చాలా విశేషమైనటువంటిది. ఎన్నో పుష్పములు ఒకచోట చేరిస్తున్నటువంటి ఆ సుమమాలను స్వామివారు శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి అలంకరింపజేస్తుంటే అమ్మవార్లు కూడా తిరిగి స్వామికే సమర్పిస్తారు. భూమాత విశేషం చాలా గొప్పది. ఈ రోజున చాలా విశేషంగా చెప్పుకోవాలి కూడా. అటువంటి భూమాత తిరిగి పుష్పమాలను స్వామికి సమర్పిస్తూ ఉంటే చూచే భాగ్యం మనది, కనులకు భాగ్యమవును. నేత్రానందంగా వీక్షిస్తూ ధరణి అని పిలువబడే భూమాత యొక్క వైభవాన్ని
ఎంత చక్కగా అనుసంధానం చేసినా తనివి తీరదు. కరతాళ ధ్వనుల మధ్య నమస్కారం వెంకటేశ్వర స్వామికి శిరస్సును చేతులు ఉంచుకుని శ్రీ వెంకటేశం శిరసా నమామి అన్నట్టుగా నమస్కారం చేస్తూ తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఈ కళ్యాణం లోక కళ్యాణ జగత్ కళ్యాణకారకమై వీక్షించిన వారికి ఆనందదాయకమై ప్రతి ఇంటా సిరుల పంట కావాలని స్వామి అనుగ్రహం ఉండాలని వేడుకుంటూ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే అని ఆ స్వామి యొక్క దివ్య శరణార విందములను ఆశ్రయిద్దాం. అదే మన జీవన గమనానికి చక్కటి మార్గదర్శకం అవుతుంది. నడిమి